మళ్ళీ కొత్త కథలు ఏం చెప్తున్నావు ఈసారి ఏం చెప్పదలుచుకుందాం? ఇప్పుడు 2 సినిమాలు అనౌన్స్ చేశాను సార్ యాక్చువల్లీ. ఒకటి 'ఆనంద్ వైష్ణవి' సేమ్ కాంబినేషన్‌లో ఒకటి. తర్వాత 'హారిక లేఖ్య' అని మరి ఇంకో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తను, 'సంతోష్ శోభన్' వాళ్ళిద్దరితో కలిపి ఒకటి. 2 ప్రేమ కథలే. ఒకటి 'బేబీ ఆన్' ప్రొడక్షన్‌లో దాంట్లో రాసుకున్నాను. సో, ఆనంద్‌కి విపరీతంగా నచ్చిందనమాట ఆ టైంలో. సో, ఫాలో అప్ ఫిల్మ్‌గా ఇప్పుడు చేసిన 'గమ్ గమ్' అనేసి రిలీజ్ తర్వాత ఉంటాయి కదా నాకు కూడా అన్నట్టుగా తీసుకున్నా. 2 బెస్ట్ లవ్ స్టోరీస్ సార్. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో మనం తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా సాధ్యమైనంత వరకు హిందీ వాళ్ళకి బాంబే వెళ్ళి ఎత్తుక్కుంటూ వస్తాం. బికాస్ మీ హృదయకాలంలో కన్నడ అనుకుంటా ఈ అమ్మాయి. అమ్మాయి తెలుగు, కన్నడ. తెలుగు అమ్మాయి. సో అసలు వీళ్ళు మీరు తెలుగు వాళ్ళనే పెట్టి ఎలా తీద్దాం అనుకుంటున్నారు? ఎందుకు బాంబే వాళ్ళకి వెళ్ళట్లేదు? మీరు వెళ్ళలేదా, లేకపోతే అక్కడ దొరక వీళ్ళే దొరికారు బెటర్ అనుకున్నారు? ఫస్ట్ సినిమాకి దొరకలేదు సార్. అంటే సంపు పక్కన చేయడానికి ఎవరు ఒప్పుకోలేదు. కానీ అమ్మాయి తెలుగు అమ్మాయి. తర్వాత తర్వాత నుంచి తెలుగు తీయలేదు సార్. అంటే ఫస్ట్ అసలు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి సార్ మనకి, అందుకనే వెళ్తారేమో. అంటే తెలుగు అమ్మాయిలు గట్టిగా చూస్తే ఒక 20 మంది ఉంటారు, 20-25 మంది అంతే. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్యూజ్ నెంబర్ బయటకు వస్తుంది. కానీ ఫస్ట్ నేను చెప్పేది ముందు, నేను డైలాగ్ బేస్డ్ సినిమాలు రాస్తాను సార్. డైలాగులే మెయిన్ అన్నట్టుగా సినిమాలు ఉంటాయి. దానికి డబ్బింగ్తో అచీవ్ చేయటం అనేది ఇంపాసిబుల్. అసలు సీన్ బాగా వచ్చిందా లేదా మానిటర్లో వాళ్ళు ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే అసలు నాకు ఎక్కదు ముందు చూడడానికే. అసలు సో ఖచ్చితంగా డైలాగు మాట్లాడగలిగి మనం చెప్పే ఫీల్ అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఇంకా తెలుగు వాళ్ళే. కాబట్టి మ్యాక్సిమం తెలుగు వచ్చిన వాళ్ళతోనే వర్క్ చేయడం చేస్తాను. తనే కాదు, ఇంక ఉన్న వాళ్ళ ప్రతి టెక్నీషియన్స్ ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళతోనే ఉండాలనేది థింగ్ అనమాట. సో తెలుగు వాళ్ళు బాగానే ఉంటున్నారు మనకి, అండ్ సక్సెస్ఫుల్ అన్ని సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలే చేసేవారు కాబట్టి. బట్ మరి మిగతా ఎందుకు వేరే వాళ్ళు ఎందుకు తెలుగు వాళ్ళని ట్రై చేయట్లేదని మేము జనరల్గా అడుగుతున్నాం. మనకి కామెంట్ కాదు. ఏమో సార్, నాకు కూడా దీనికి ఆ లాజిక్ అర్థం కాదు. ఎందుకు వీళ్ళు, నేను బేబీ తర్వాత కూడా నేను వేరే ప్రాజెక్ట్స్లో చూస్తున్నాం కదా, ఎంతో కొంత ఇది నిర్లక్ష్యం అయితే ఉంది. తెలుగు అమ్మాయిల కంటే కూడా ముందు ఫస్ట్ వెతకటమే బెంగళూరు, మలయాళీస్, బాంబే, ఈ మూడిట్లో ఎత్తారు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా వాళ్ళ దగ్గరికి వస్తాయి. రీజన్ అయితే తెలియదు. కొంతమందికి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకైతే ఇస్తారు కదా, మాకెందుకు ఎవరని అదే ఫెసిలిటీలు అడిగే తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. అక్కడ ఇస్తాను కానీ ఫెసిలిటీస్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇమీడియట్. పెర్ఫార్మెన్స్ గురించి అంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తామో మాకు అంతే ఇవ్వాలి. వాళ్ళ ఫ్లైట్ టికెట్ అడితే వీళ్ళు ఫ్లైట్ టికెట్లు, స్టే, ఇవన్నీ ఉన్నాయి. రీజన్ అయితే నాకు తెలియదు సార్. నేను వైష్ణవితో వర్క్ చేశాను కదా, ఎంత అంటే 30-40 టేకులు కూడా ఎక్స్ప్రెషన్ గురించి తీసుకునేవాళ్ళు అమ్మాయి ఇది. సో నేను ఒక అరగంట నేను మాట్లాడితే ఒక టేక్ గురించి అమ్మాయి వింటది, అర్థం చేసుకుంటుంది. వేరే వాళ్ళతో అసలు నాకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కదా. ఇప్పుడు వైష్ణవితో చేసావు కదా, అంటే మనకి జనరల్గా ఏమంటారంటే మనకి వీళ్ళు ఓపెన్గా ఉండరు, కొంచెం సెక్స్ ఐ మీన్ సీన్లకి ఇబ్బంది పడతారు తెలుగు వాళ్ళు, మన వాళ్ళు అని అంటారు. వైష్ణవితో అసలు చెప్పేటప్పుడు ముందు కథ చెప్పేటప్పుడే ఇట్లాంటి బోల్డ్ సీన్స్ ఉంటాయని చెప్పారు, చేసిందా? అదే దొంగతనంగా కొంతమంది డైరెక్టర్ లాగా దొంగతనంగా లాస్ట్ మినిట్లో సీన్లో చేయించేశారు? లేదు. ఆ అమ్మాయికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. షార్ట్లు ఏవి పెడతాను, ఎంతవరకు చూపిస్తాను, అవన్నీ ఫస్ట్ కథ అయిపోయిన తర్వాత రెండో రోజు కేవలం ఈ సీన్లు ఎలా తీస్తానని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ అమ్మాయికి ఇది చెప్పాను. మీ ఫాదర్ ఉండొచ్చు, మీ మదర్ ఉండొచ్చు, తీసేటప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు. నేను తీసేటప్పుడు కూడా నీకు అబ్జెక్షన్ అనిపిస్తే అక్కడ ఆపేసి కానీ నేను నీకు 2-3 ఆప్షన్స్ ఇస్తాను, ఆ షాట్ ఎలా తీయాలండి, సో నువ్వే సెలెక్ట్ చేసుకో. ఇవన్నీ ప్రామిసులు చేసి ఎందుకంటే నాకు తెలుసు సగంలో అమ్మాయి నేను చేయనంటే అసలు కథే దాని మీద అయినప్పుడు. సో ఆ అమ్మాయితో కంఫర్టబుల్గానే లేదు. సో మన తెలుగు వాళ్ళు కంఫర్టబుల్గా చేస్తారు. నా ఉద్దేశం ఆ అమ్మాయిని తక్కువ చేయటం, నిన్ను తక్కువ చేయటం. అంటే మనం జనరల్గా ఏంటంటే తెలుగు వాళ్ళు చెయ్యరు సార్, రారు సార్, మనకి రారు, తెలుగు వాళ్ళకి ఏదో ఉంది అంటారు. భయం కొంతమందికి, ఎక్స్పోజర్ ఉంటుందని, అది ఈ సీన్స్ ఇట్లా ఉంటాయని. వైష్ణవి బాగా చేసింది కదా, చాలా బాగా చేసింది. అసలు అంటే మన వాళ్ళకి ఇంకా లోపల బ్రెయిన్లో కొన్ని ఉన్నాయి సార్. యాక్చువల్లీ సీరియల్లో చేసిన వాళ్ళతో పెట్టుకోరు, చెల్లెలి క్యారెక్టర్లు చేసిన వాళ్ళని పెట్టుకోరు, ఫ్రెండ్ క్యారెక్టర్ చేసుకొని పెట్టుకోరు. ఇప్పుడు వైష్ణవి అన్నీ చేసింది.
చెల్లెలుగా బన్నీకి చెల్లెలుగా యాక్ట్ చేసింది. సినిమాలు చేసింది అంతకుముందు. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ సిస్టర్ సార్ అమ్మాయి. ఒక 6-7 సినిమాల్లో సిస్టర్ రోల్స్ చేసింది అమ్మాయి.